నేతలకు జగన్ ఫోబియా పట్టుకుంది. నమ్మితే నట్టేట మునగడం ఖాయమని కొందరు భావిస్తున్నారు. కుంభకోణాలు, విధ్వంసం కేసుల్లో జైలుకు వెళ్ళొచ్చిన వారి అనుభవ పాఠాలను గుణపాఠాలుగా తీసుకుంటున్నారు. జగన్ చెప్పిన వెంటనే రెచ్చిపోవడం మంచిది కాదన్న భావనలో ఉన్నారు. ఇక జైలుకు వెళ్లి బెయిల్పై బయటకొచ్చిన వారైతే పార్టీ సమావేశాలు పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. వంశీకి జగన్ చెప్పిందేంటి, నియోజకవర్గ వైసీపీ మీటింగ్ పెట్టాలన్న పార్టీ నేతలకు ఆ నేత ఇచ్చిన సమాధానమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ అధ్యక్షుడు జగన్ను నమ్ముకుని నట్టేట మునిగిన నేతలకు ఇప్పుడు జ్ఞానోదయం అవుతోంది. కుంభకోణాలు, కేసుల్లో చిక్కుకొని జైలు పాలై బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత తత్వం బోధపడుతోంది. అలాంటి వారు కలిస్తే జగన్ ఓదార్చుతున్నా సభలు, సమావేశాలు పెట్టాలంటే మాత్రం భయపడుతున్నారు. క్యాడర్ సంయమనం కోల్పోయి రెచ్చిపోతే లేనిపోని సమస్యలతో కొత్త చిక్కులు తప్పవని భావిస్తున్నారు. అనుచరులకు కూడా ఇదే చెబుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. పార్టీ మీటింగ్ పెట్టమని నేతలు అడిగితే అమ్మో వద్దు, తర్వాత చూద్దామని గుండెలు బాదుకుంటున్నారని వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. 2019లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరిన వంశీ ఆ తర్వాత జగన్ అండ చూసుకుని రెచ్చిపోయారు. తనకు తిరుగులేదని విర్రవీగారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెతను మర్చిపోయి నోటికి పని చెప్పారు. అప్పట్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ నేత లోకేష్ సహా వారి కుటుంబ సభ్యులపై వంశీ నోరు పారేసుకోవడం అందరూ నొచ్చుకున్నారు. ఇదే అంశాన్ని గత ఎన్నికల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. విధ్వంసాన్ని నమ్ముకున్న ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడిని ఆదర్శంగా తీసుకుని హద్దు అదుపు లేకుండా వ్యవహరించారు కొందరు వైసీపీ నేతలు. ప్రజా వ్యతిరేకతను గ్రహించకుండా మరో 30 ఏళ్లు అధికారంలో ఉంటామన్న జగన్ ధీమాతో వంశీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోతే ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న విధంగా ఫ్యాన్ పార్టీకి పరాజయ పరాభవం తప్పలేదు. వైనాట్ 175 అంటూ విర్రవీగి 2019లో 151 సీట్లను తెచ్చుకున్న వైసీపీ చివరికి గత ఎన్నికల్లో 11 స్థానాలతో సరిపెట్టుకుని ప్రతిపక్ష హోదాను పోగొట్టుకుంది. ప్రజలతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైంది. గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమితో సీన్ రివర్స్ అయింది. ఇక్కడ టీడీపీ ఆఫీస్పై దాడి, ఫర్నిచర్ ధ్వంసం, దహనం, అక్రమ మైనింగ్, హనుమాన్ జంక్షన్లో నకిలీ పట్టాల కేసుల్లో అరెస్ట్ అయ్యారు. 137 రోజులు విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. కొందరు నేతలు ములాఖతులో కలిసి వంశీని పరామర్శించి ఓదార్చారు. పడ్డోడు చెడ్డోడు కాదంటూ భరోసా కల్పించారు. ఈ నెల 2న కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం వంశీ తన సతీమణితో కలిసి తాడేపల్లి ప్యాలెస్లో జగన్తో భేటీ అయినప్పుడు 2029లో అధికారం మనదే అంటూ వైసీపీ అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. తన బాధితులు ఎవరు కలిసినా జగన్ది ఒకటే బాణి, ఒకటే వాణి, రాసి పెట్టుకో, ఫ్యాన్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూసుకో అంటూ వంశీని అనునయించారు. కాసుకో చూసుకో అనడం ఇతరులను రెచ్చగొట్టడమే అవుతుంది. తన సహజ ధోరణిలో రప్పాడిస్తామన్న ధోరణిలో మాట్లాడిన జగన్ మాజీ ఎమ్మెల్యే వంశీకి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేశారు. ఆందోళన చెందకుండా ఆరోగ్యం పదిలంగా కాపాడుకో, బాడీ ఫిట్గా ఉంచుకో అంటూ ఓదార్చారని సమాచారం. దీనిని పరిశీలిస్తే జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే పాలన ఎంత భయంకరంగా ఉండే అవకాశం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ విధ్వంస పాలన ఫలితాలను అనుభవించి కూటమి వికాస విధానాలను చూస్తున్న ప్రజలు జగన్కు రెండోసారి అధికారం ఇస్తారా అన్న అనుమానాలు ఫ్యాన్ పార్టీ నేతల్లో చాలా మందికి లేకపోలేదు. అయితే వల్లభనేని వంశీకి వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పిన ఓదార్పు బాగానే ఉన్నప్పటికీ సీన్ కట్ చేస్తే ఈ మాజీ ఎమ్మెల్యేల్లో ఏదో తెలియని భయం, బాధ, వణుకు కనిపిస్తోంది. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో, బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు వంశీకి సమాచారం పంపారు. కృష్ణా జిల్లా ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని, మాజీ మంత్రి కొడాలి నాని కలిసి వంశీని పరామర్శించి వైసీపీ సమావేశంపై చర్చిస్తే తర్వాత చూద్దామని చెప్పినట్లు సమాచారం. పలువురు నేతలు ఫోన్ చేసినప్పటికీ మీటింగ్ పెట్టేందుకు ముందుకు రాలేదు. ఇందుకు కారణం ఒకటే, ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఆవేశాలతో రెచ్చిపోతే లేనిపోని సమస్యలు వస్తాయి.
మళ్ళీ ఏదైనా చేస్తే కేసు పెట్టి లోపల వేస్తారన్న భయం వంశీ గుండెల్లో గూడు కట్టుకుంది. అందుకే సంయమనం పాటించాలని పార్టీ నేతలకు చెప్పినట్లు తెలిసిందే. జగన్ భరోసా ఇచ్చినప్పటికీ మీటింగ్పై వంశీ ముందుకు రాకపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తనను కలిసిన వారికి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు జగన్. కానీ జైలుకు వెళ్లి వచ్చిన వారు మాత్రం ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కారాగార వాసం అనుభవించిన వారికి బాధ తెలుస్తుంది. బయట ఉన్న వారికి ఏం తెలుసునని వంశీ నిట్టూర్చడాన్ని చూస్తే ఈయన మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే చెరపకురా చెడేవు అంటారు. విధ్వంసానికి దూరంగా ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా అన్నది వైసీపీ క్యాడర్ వాదన. గన్నవరం నియోజకవర్గం కార్యకర్తల సమావేశం ఏర్పాటుపై భవిష్యత్తులో వంశీ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.